ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ ఏపీ కేంద్రంగా కీలక రాజకీయ సమీకరణాలు తెరమీదకొస్తున్నాయి. ఎన్డీఏ ఇండి కూటముల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఉపరాష్ట్రపతికి ఓటింగ్ చేసే ఎలక్టోరల్ కాలేజ్ ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. అటు ఇండి కూటమి తెలుగు వ్యక్తిని బరిలోకి దింపడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలకు చెక్ పెట్టే ప్రయత్నమైతే చేసింది. కాగా తాజాగా వైసీపీని ఎన్డీఏ మద్దతు కోరగా సానుకూలంగా స్పందించిన వేళ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఎన్డీఏ ఇండియా కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. అయినా తటస్థ పార్టీలు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వకుండా ముందుగానే వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అందులో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతు కోరింది. బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ నేరుగా మాజీ సీఎం జగన్కి ఫోన్ చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు కోరారు. ఆ తర్వాత పార్టీ నేతలతో చర్చించిన జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎన్డీఏకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వనున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటించారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. ఇటు జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వటం పైన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు తాము ఎన్డీఏలో ఉంటూ ప్రత్యర్థి కూటమికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వైసీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డితో కీలక చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో తమకి కూటమి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కాగా తుది నిర్ణయం జగన్ తీసుకోవాల్సి ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ ఓడించిన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వటం పైన పునరాలోచన చేయాలని, తమ కూటమికి మద్దతుగా నిలవాలని మరో కాంగ్రెస్ ముఖ్య నేత ద్వారా జగన్ వద్దకు రాయబారం చేసినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. పార్టీ నేతలు జగన్ వద్ద తాజా ప్రతిపాదనలు ప్రస్తావించారు. దీనిపైన జగన్ ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ప్రకటించామని, ఇందులో పునరాలోచన లేదని పార్టీ నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 3న పార్టీ ఎంపీలతో జగన్ తాడేపల్లిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తికర చర్చగా మారింది. వివరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని పులిగా అభివర్ణిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదుర్కొన్నప్పుడు నిజంగా ఆయన పులి. 2014 నుంచి 2019 మధ్య అధికార తెలుగుదేశం పార్టీని ఎదుర్కొన్న తీరు చూస్తే ఆయన నిజంగా పులి. 2019 నుంచి 2024 మధ్య అన్ని ఎన్నికల్లో విజయం సాధించి నిజమైన బెబ్బులి అనిపించుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత ఆయన పులి కాదు, పిల్లి అని అనలేమో కానీ మునుపటి దూకుడు, ధైర్యము ఆయనలో కనిపించడం లేదు. అయితే దీనికి రకరకాల కారణాలున్నాయి. తాను కేసుల నుంచి బయటపడాలి, బయటపడిన తర్వాత రాజకీయం చేయాలి. ముందుగా కేసుల నుంచి బయటపడితేనే భవిష్యత్తులో రాజకీయం చేయగలరు. అందుకే తనలోనున్న తెగువ, దూకుడు గణనీయంగా తగ్గించుకున్నారు. బయటకు కనిపించని జగన్ పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్దగా బయటకు కనిపించడం లేదు. మొన్న ఆ మధ్యన అనంతపురంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. అటు నుంచి అటే బెంగళూరు వెళ్లిపోయారు. అప్పటి నుంచి యలహంక ప్యాలెస్లోనే గడుపుతున్నారు. అయితే ఒకవైపు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలుపుతూనే ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తున్నారన్న అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఇలా చేస్తున్నారేంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి వెళ్లారు. జగన్ ఆజ్ఞ లేనిదే ఆయన వెళ్లను కాక వెళ్లరు కూడా. అయితే ఏకకాలంలో ఆయన బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా రాజ్యం వెళుతున్న రోజులివి. బయటకు తెలీదు అని అనుకోవడం పొరపాటే. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీలో ఆయన వన్ సైడ్ లైన్ కలుపుతున్నారు. బీజేపీ సైతం ఒక రాయి వేసి జగన్మోహన్ రెడ్డిని ఒక అదుపులో ఉంచుతుంది. అలాగని దగ్గర తెచ్చుకోవడానికి కాదు, కానీ తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం చిన్నపాటి భరోసా అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తీసుకోవడం లాంటిది. అయితే జగన్ సైతం బీజేపీపై ప్రేమతో మద్దతు తెలపలేదు. ముందుగా తాను జైలుకు వెళ్లకుండా ఉంటేనే తరువాత ఏదైనా రాజకీయం చేయవచ్చు కదా అనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే బీజేపీని వదిలిపెట్టడం లేదు, పట్టుకుంటూ వస్తున్నారు. మారు మాట ఆడకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. మద్దతు అయితే తెలిపారు, కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఆశించిన స్థాయిలో రిప్లై రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకునేందుకు కూడా జగన్ ఇష్టపడరు.
అంతెందుకు తాను జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే కనీసం కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇవ్వలేదు, సహకారం కూడా కోరలేదు. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉంటే ఆ పార్టీకి చెందిన ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి ఏకంగా ఖార్గే ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. బీజేపీతో కేసుల పరంగా ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏంటి అనే అంశం ఆలోచించి ఆ పార్టీ పక్కన కర్చీఫ్ కూడా వేసుకున్నారు. కానీ జగన్ వైఖరి కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అంత వేగంగా నమ్ముతుందనుకుంటే పొరపాటే. అయితే ఇన్నాళ్లు పులి ఎప్పుడు ఒంటరి పోరాటమే. విశ్వసనీయత నేత, ఢిల్లీని గడగడలాడించిన నాయకుడు ఇలా ఎన్నెన్నో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జగన్ గురించి అసలు వాస్తవాలు తెలుస్తున్నాయి. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.